ఏవీ న్యూస్ కి స్వాగతం. భూమి రికార్డులు సరిచేస్తామని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగ భూముల వివరాల్ని దివాలా తీసిన అమెరికా కంపెనీకి అప్పగించారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండారెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. భూ రికార్డులకు సక్రమంగా చేస్తామని గత ప్రభుత్వం ఆదరాబాదరాగా ధరణి చట్టాన్ని తీసుకొచ్చి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు కంకి మండలంలోని గాజులపాడులో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పాట్లోల సంజీవరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భూమి సుధీర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ కమిషన్ మెంబరు కేవీఎన్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక కమిషన్ మెంబరు మీకందరికీ సుపరిచితుడు భూమి సునీల్ గారు. మేము ఈరోజు ఇక్కడికి రావడం ఉద్దేశం, పత్రికలు కొన్ని ఒక రైతు తనకున్న భూమి పలుమార్లు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత కూడా తనకు హక్కు పత్రాలు రాలేదని ఆవేదన పడి ఆత్మహత్య చేసుకున్న వార్త పత్రికలలో వచ్చినందుకు దాన్ని ఆధారంగా ఒక రిపోర్టు తెప్పించుకొని గౌరవ శాసనసభ్యులతో కూడా మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా భూముల విషయంలో భూమి హక్కు రైతు ఎప్పుడు కూడా దానికి ఒక్క గుంట కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండడు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డ్ ఆఫీసర్లకు అందరికీ సందేశం ఇచ్చిండ్రు, మీరు తొందరగా పనిచేయండి. సంవత్సరం అయింది. అది కొంత అధికారుల నిర్లక్ష్యం కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ చట్టము రూల్స్ ప్రకారంగా ఆయా అధికారులు, తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఇంకా అవసరమైతే సిసిఎల్ఏ కూడా సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఇక్కడ జరిగిన ఈ ఊరు ఏ ఊరు? అది రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటున్నామో ఎంక్వైరీ అవసరం లేదు, కార్యక్రమం ఆధారంగా పట్టా అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కాకపోతే ఊళ్ళో ఎంక్వైరీ చేసి పర్సనల్ రిపోర్ట్ ఆధారంగా పట్టా చేయొచ్చు. కానీ మనం ఉమ్మడి రాష్ట్రంలో 1971 చట్టం చేసుకున్నాము, అది 89 నుంచి అమల్లోకి వచ్చింది. దాంట్లో నిబంధన ఏంటంటే మీరు భూమి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటేనే పాస్బుక్ వస్తుంది, లేకపోతే రాదు. దానివల్ల తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది పట్టాలు వచ్చే అవకాశం లేకపోతే మొట్టమొదటిసారి అప్పటి ప్రభుత్వం సెక్షన్ 5 కొత్తగా చేర్చి తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చింది. ఎవరన్నా చిన్న సన్నకారు రైతులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని 89 కంటే ముందు కొని ఉండి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా అప్లై చేసుకుంటే రెగ్యులరైజ్ చేయవచ్చు. తహసీల్దార్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని 13B అంటారు. 13B సర్టిఫికేట్ వస్తే ఈ డాక్యుమెంట్ కి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 89 నుంచి 2020 వరకు కూడా పలు దఫాలుగా దరఖాస్తు తీసుకున్నారు, చేసుకుంటూ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాంట్లో చేంజెస్ కూడా తీసుకొచ్చి కటాఫ్ రేట్ మార్చారు. 3 దశలుగా పరిష్కారం జరిగింది. చివరిసారిగా ధరణి వచ్చే చూస్తే ఆ ఊరికి పోయి ఆ కుటుంబంతో మేము ఆల్రెడీ టెలిఫోన్లతో ఆ కుటుంబం సభ్యులతో మాట్లాడినాం, ఆఫీసర్లతో కూడా మాట్లాడినాం, గౌరవ శాసనసభ్యుడితో సమాచారం సేకరించడం. మీరు కూడా ఆ ఊరికి రావాలని మేము కమిషన్ తరఫున కోరుతున్నాం. ఏదైనా ఇట్లాంటి సంఘటనలు మంచిది కాదు. మేము కమిషన్ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రైతాంగానికి మనవి చేస్తా ఉన్నాం. ప్రతి గుంట మీకు హక్కు ఉంటే తప్పకుండా
నిషేధిత జాబితాను ఒక ఆసరాగా తీసుకొని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. నిషేధిత జాబితాని 22 ఏను రెవెన్యూలో తీసుకొచ్చిన ఒక అమెండ్మెంట్ దాన్ని వాడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళకు కూడా తెలుసు, రెవెన్యూ అధికారులు చట్టం తేకముందు శాసనసభలో కానీ, ప్రజల ముందు పెట్టడం కానీ, రైతుల ముందు పెట్టడం కానీ, రెవెన్యూ ఆఫీసర్లతో మాట్లాడడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత విస్తృతంగా జరిగిన తర్వాత చట్టం రూపకల్పన జరిగింది. ఏ చట్టం చేయలేదు. మంచి చట్టం, మంచి రూల్స్ ఉన్నాయి, మంచి అనుభవంతో చేసింది. కేటీఆర్ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, ఇద్దరి భాగస్వామ్యం కూడా ఉంది ఈ కంపెనీకి ఇవ్వడంలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అగ్రిమెంట్ పైన సంతకం చేసిండు ఆ కంపెనీతో. ఈ విషయము ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాగా అధ్యయనం చేసి ఊరూరా తిరిగి దీంట్లో ఉన్న లోపాలన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి, అప్పట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే వారికి ఒక నివేదిక ఇవ్వడం, వారు ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత అనేకమైన సమాచారం సేకరించి గాంధీ భవన్లో పత్రికా విలేకరుల సమక్షంలో ఒక మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఈ ధరణి వ్యవస్థను బంగాళాఖాతంలో వేస్తాము, భూముల రికార్డులన్నీ సరిచేస్తాము అనే మాట అధికారానికి వస్తాయని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రైతాంగం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం, వెనువెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక ధరణి కమిటీ వేసిండ్రు. దాంట్లో నేనున్నా, సునీల్ గారు ఉన్నారు, ఇంకిద్దరు రెవెన్యూ రిటైర్ అధికారులు కూడా ఉన్నారు. మేము ఆ ధరణిలో జరిగిన లోపాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆయా డిపార్ట్మెంట్లతో మాట్లాడి